అనకాపల్లి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 16పై నిర్వహించిన వాహనాల తనిఖీలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. ఒడిశాకు చెందిన మహీంద్రా కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 60 కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఈ గంజాయిని విశాఖపట్నం ప్రాంతం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోందని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. పురుషోత్తం గారు మరియు ఈ రోజున పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు పురుషోత్తం గారు మరియు సిబ్బంది వారికి రాబడిన సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు అలాగే ఈగల్ టీం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఫర్నిష్ చేయగా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఒక వెహికల్ ఓడి 10D1314 అనే మహేంద్ర ఎక్స్యూవి 500 సిల్వర్ కలర్ కార్ ఒకటి మనం ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ మా ఎస్ఐ గారు వాళ్ళంతా ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. అందులో వెహికల్ నడుపుతున్న వ్యక్తి దీన్ని ప్లస్ కారులో ఉన్న 60 కిలోల గాంజాయిని మన ఎస్ఐ గారు స్వాధీనపరుచుకున్నారండి. ఈ గాంజా అన్నది వీళ్ళు సబ్బవరం దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని టోల్ గేట్ దగ్గర ఈయను ప్లస్ ఉంటుండగా ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొని వచ్చి ఈ సరుకుని ప్లస్ కారుని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈయన తాలూకా సెల్ ఫోన్ తీసుకొని వేరే సెల్ ఫోన్ ఈయనకి ఇచ్చి ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. తిరుపతి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఎక్కడ తీసుకెళ్లాలో చెప్తామని చెప్పేసి ఇంక ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈయన తీసుకొస్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ రోజున పాయకరావుపేట పోలీస్ స్టేషన్